జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనలో ఉద్యమిగా చేరి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ కోరారు. స్థానిక విఎల్పురం జంక్షన్లో ఉద్యమ సభ్యత్వ కార్యక్రమం ప్రచార రథం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 10వ డివిజన్కు చెందిన యువత వై శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. షిగటాపు ఫణీంద్ర ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి యువత స్వచ్ఛందంగా వచ్చి జనసేన సభ్యత్వం తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతోందని, ఉద్యమి సాధక్ ప్రదాత పేరుతో 3 విభాగాలుగా నగరంలో సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందన్నారు. మార్చి 10వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు భాషా లిమ్రా, తేజోమూర్తుల నరసింహమూర్తి, కప్పల సూర్యప్రకాష్, జామి సత్యనారాయణ, రాజేష్ ఖన్నా, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాజమహేంద్రవరంలో విఎల్పురం జంక్షన్లో నాని గారు అనగా ఫణీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు రాజమహేంద్రవరంలో విశేషంగా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి జెన్జీ ఎవరైతే ఉన్నారో యువతీ యువకులు ఉత్సాహభరితంగా ఎక్కడ మెంబర్షిప్ జరుగుతుందో ఎదుక్కుంటూ మరి వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని నచ్చి ఎవరికాలు స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఆనందం. ఈ మెంబర్షిప్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటంటే, గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ స్థాపించడానికి ముందు, మెంబర్షిప్ డ్రైవ్ చేయడానికి ముందు ఏ పార్టీ కూడా చేయనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎవరైతే జనసేన పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటూ ఉంటారో వారి యొక్క వారికి తీసుకున్నటువంటి వ్యక్తులకి, కార్యకర్తకి ఏదైనా ప్రమాదవశాత్తు కనుక మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండదండలుగా ఉండే విధంగా మెంబర్షిప్ తీసుకున్న మెంబర్కి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని తీసుకుని వెసులుబాటు కల్పించి ఉన్నారు. దాంట్లో భాగంగా మన రాజమహేంద్రవరంలోనే ఈ గత 2 సంవత్సరాల్లో 4 వ్యక్తులు చనిపోతే వారికి 5 లక్షల రూపాయల చొప్పున పిఎస్సి చైర్మన్ ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నాందట్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల తరపున చెక్కును అందజేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాలంటరీలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని ఆకర్షితులై ఈ రోజున స్వచ్ఛందంగా మెంబర్షిప్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి ఉద్యమం అని చెప్పి పేరు పెట్టడం,